అసలు అది అతను చదివిన పేర్లు ఈ పలానా వాళ్ళు పోతారు పలానా వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్ వాళ్ళ నాయకులందరూ గెలుస్తారని ఇవ్వడం అవన్నీ కూడా అబద్ధం. మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు 90% అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో, లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే ఎడ్జ్ ఉన్నట్టుగా వస్తుంది రిపోర్ట్స్. సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు. బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు కాబట్టి నేను అందుకే ఏమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ను మాత్రమే సూచిస్తుంది. వీ విల్ కమ్అట్ విత్ ఫిగర్స్ విల్ బి సో హై దట్ ఫస్ట్ టైం పాజిటివ్ ఓట్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ బదులు ప్రో ఇన్కంబెన్సీ అనేది బాగా బలంగా కొట్టొచ్చినట్టు ఈ ఎలక్షన్ లో కనపడుతుంది. మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు జగన్మోహన్. కూటమి సభ్యులు సంబరాలు స్టార్ట్ చేశారు. ఎన్డీఏకి రాష్ట్రంలో వేవ్ కనిపిస్తా ఉంది. 130+ సీట్లు అధికారంలోకి వస్తామని. మంచిదే కదా. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నా మేము రావడానికి కనపడేటి. వాళ్ళని ఒక్కడంటే ఒకటి చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తారా? నవ్వుతారు ఎవడన్నా. ఎట్లా వాళ్ళని కూడా అర్థం కాదు. అదే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అది పాజిటివ్ ప్రో ఇన్కంబెన్సీ అనడానికి ఇన్ని రీజన్స్ మేము చెప్తున్నాం. వాళ్ళు ఒక్కటంటే ఇదిగో నేను ఒప్పుకుంటా. ఈ 6 పాయింట్లు మేము బాగా తీసుకెళ్లాము. ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, తనకే నమ్మకం లేని పాయింట్లు, ఇది ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా ఏదేదో 6 పాయింట్ సూపర్ సిక్స్, దాంతోపాటు పెన్షన్ 4,000, వాటి గురించి ఆయనే బలంగా ప్రచారం చేసుకుని కిందికి తీసుకెళ్లింటే, ఆ పాజిటివ్ అజెండాతోనే ఆయనే కిందికి బలంగా పోయి ఉంటే, ఆయన కానీ ఆయన పార్టీ మొత్తం, అప్పుడు ఆయన చెప్పుకోవడానికి లేదు నేను బలంగా తీసుకెళ్లాను అందువల్లని. ఎక్కడన్నా మాట్లాడినాడా? ప్రజలకు తెలుసు, మీడియాకు మీకు తెలుసు. ఆయన ఎంతసేపు ఉన్నా అసలు అసంబద్ధమైంది, అసాధ్యమైంది ఈ రోజు మాట్లాడట్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎన్ని భూములు పోయినాయి, ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఆ 10 రోజులు దాని మీద హడావులు చేసి తనకున్న అవకాశం ఏదైతే నిజంగా తనకు తీసుకెళ్లాలనుకుంటే తన అజెండా, తను నిజంగా తన మేనిఫెస్టో, తను ఇచ్చిన హామీల మీద తనకు నమ్మకం ఉంటే అది తీసుకెళ్లింటే చెప్పడానికైనా ఉన్నది. ఆ రోజు జైలా అని అడ్డగోలుగా తిట్లు, బూతులు, లేదా ఇది ఇట్లాంటివి సంబంధం లేనివి తీసుకొచ్చేసి ఈ స్కామ్ ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద సూపర్ బిల్డప్ ఇచ్చి ఏదో చేశాడు. అది అబద్ధమని అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, పోనీ ఈ రోజు కన్నా తెలుసు. మరి దేని బేస్ చేసుకుని ఆయన 130 వస్తాయనుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆ విషయం 5 ఏళ్లుగా అదే చెప్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ గా చూపించారు కాబట్టి జనం నమ్మి వేశారని ఆయన అనుకుంటున్నాడు. కొద్దిమంది వేసిండొచ్చు, 1-2 సామాజిక వర్గాలు కొంతమందిలో పర్సెంటేజ్లు, లేదా సోకాళ్ళు ఎలీట్ అనుకునేవాళ్ళు, వాళ్ళు ఇంటలెక్చువల్స్ అనుకునేవాళ్ళు, వోకల్ సెక్షన్స్ ఆయన ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, లేదా బయట ఎవడన్నా ఉంటే ఈయనకు వాయిస్ పెద్దది కాబట్టి విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యచ్చు. వాళ్ళు ఎంత ఉంటారు? ఎంత సెక్షన్? చాలా చిన్న సెక్షన్, దానికి ఎంత ఉంటుంది ఇంపాక్ట్? సార్ మొత్తం 40 సర్వేలు వస్తే 35 కూడా మాకే వచ్చింది అని మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఒక పక్క వైసీపీ క్యాడర్ అంతా కూడా టెన్షన్ తో కనిపిస్తున్నటువంటి పరిస్థితి, సైలెంట్ గా ఉన్నారు. ఏం చెప్తారు? సోషల్ మీడియాకి సంబంధించి తీసుకుంటే 100 సర్వేలు మావి ఉన్నాయి. వెయిట్ సగటు రోజు 14 లేసి ఏముంది, ఆ ఫిగర్ ఈ ఫిగర్ తీసి తయారు చేసి ఎవడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కనపడుతున్న వాటిలో ఎవడో రెగ్యులర్ చేసేవాళ్ళు 5-6 ఏళ్లుగా కనపడుతున్నవి. ఇంతకుముందు మీరు మెన్షన్ చేసిందేనా ఒక 4-5 ఉన్నాయి. అందులో స్టేట్ ఫోకస్డ్గా చేసేవాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి తీసుకొని చూసుకొని మేము దాంతో కూడా సాటిస్ఫై కావట్లే కదా. మేము అవి కరెక్ట్, అవి చూడు ఎంత బ్రహ్మాండంగా మేము సంకలు గుద్దుకోవట్లే. అవి చాలా కన్జర్వేటివ్ ఉన్నాయి, బట్ పాజిటివ్ ట్రెండ్ మాత్రం సూచిస్తున్నాయి. అంతకంటే బ్రహ్మాండంగా ఉంటాయని అంటున్నాం. ఎల్లుండి ఈ టైంకి మళ్ళీ ఇట్లే మీడియాతో మాట్లాడతాం. ఆ రోజు మీరు చూస్తారు. ఆ రోజు ఆ రిజల్ట్స్ అన్ని ఒక్క దెబ్బ కాడికి ఈ అనుమానాలు, వాళ్ళ డౌట్, వాళ్ళ స్వీట్స్ పంచుకోవడాలు అవన్నీ, ఎందుకంటే ఆ రోజు కుదరదు కాబట్టి ఈ రోజు వాళ్ళు చేసుకోవచ్చు. ఆ రోజుకి అవకాశం ఉండదు కాబట్టి 19లో కూడా చూసాము. అసలు అడ్రస్ లేకుండా అంతకుముందు ఎగ్జిట్ పోల్స్ అప్పుడు హడావుడి చేసినట్టున్నారు. ఆ రోజు 18 నుంచి వచ్చి అసలు కనపడింటే ఒకటి ఎవడన్నా ఆఫీస్ దగ్గర అదంతా దాన్ని ఏమంటారు,